ఆర్థిక ఇబ్బందులను, ఆ భవిష్యత్తు గురించి ఉన్న ఒక రకమైన అభద్రతా భావాన్ని దూరం చేసుకోవడానికి అసలైన పరిష్కారమేదో పెద్ద ఎక్సెల్ షీట్లోనో లేకపోతే ఫైనాన్షియల్ ప్లానింగ్ సాఫ్ట్వేర్లోనో కాకుండా కేవలం మన బాల్కనీలో నిశ్శబ్దంగా ఉండే ఒక చిన్న కుండిలో దొరుకుతుందని ఎవరైనా చెప్తే అసలు ఎలా ఉంటుంది? అవును, వినడానికి చాలా వింతగా అనిపిస్తుంది కదా. అంటే సాధారణంగా మనమేమనుకుంటాం, డబ్బు సంపాదించడం అంటే ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడటం, ఆ లెక్కలు వేసుకోవటం. ఈ ఫార్ములాకి మనం పూర్తిగా అలవాటు పడిపోయాం. కరెక్ట్. కానీ ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో, అంటే ఈ డీప్ డైవ్లో మనం చూడబోతున్న సమాచారం ఒక సరికొత్త కోణాన్ని చూపిస్తోంది. ప్రాచీన ధ్యాన పద్ధతులు, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్, దానికి తోడు ఒక చిన్న తులసి మొక్క, ఈ మూడు కలిసి మన ఆర్థిక స్థితిని సమూలంగా ఎలా మారుస్తాయి అనే అంశం వెనుకున్న శాస్త్రీయ ఇంకా మానసిక రహస్యాలను ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. అసలు ఈ అంశంలో ఉన్న అసలైన అందం ఏమిటంటే, ఇది కేవలం ఏదో డబ్బు సంపాదించటం గురించి మాత్రమే మాట్లాడటం లేదు. మన ఆలోచన విధానాన్ని, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, ఇంకా ముఖ్యంగా దైనందిన జీవితంలో మనం ప్రవర్తించే తీరును ఎలా మార్చుకోవాలో ఇది చాలా స్పష్టంగా వివరిస్తోంది. అవును, అంటే ఒక చిన్న మొక్క మన మెదడులోని ఆ పేదరికపు ఆలోచనలను ఎలా తొలగిస్తుంది అనేది నిజంగా ఆసక్తికరం. ఖచ్చితంగా. అవకాశాలను ఆకర్షించేలా మనల్ని మార్చడం అనేది నిజంగా ఒక సైంటిఫిక్ అద్భుతమనే చెప్పాలి. రైట్. సో సంపదను ఆకర్షించే ఆచరణాత్మక పద్ధతుల గురించి, ముఖ్యంగా ఈ తులసి మొక్కను ఎలా ఉపయోగించాలి అనే విషయాల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వెనుక ఉన్న మానసిక స్థితి ఎలా ఉండాలనేది చాలా ముఖ్యం కదా. ఎందుకంటే కళ్ళు మూసుకుని నాకు ఒక 10 లక్షలు కావాలి అని కోరుకోగానే అవేమీ పైనుండి పడిపోవు. అవును, పడిపోవు, ఖచ్చితంగా పడిపోవు. అదే. సో మనకున్న సమాచారం ప్రకారం చూస్తే ఆ సంపదను ఆకర్షించడం అంటే ముందుగా మనసులో ఉన్న భయాలను తీసేయడం. ఇది కేవలం ఒక కోరిక కాదు, ఇందులో భక్తి, శ్రద్ధ, ఒక రకమైన కర్మయోగం అనేవి కూడా కలిసి ఉన్నాయి కదా. మీరు సరిగ్గా చెప్పారు. అంటే ఇక్కడ కర్మయోగం అనే పదాన్ని ఏదో మతపరమైన కోణంలో కాకుండా చాలా ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి మనం. కర్మయోగం అంటే ఆ ఫలితం గురించి విపరీతమైన ఆందోళన చెందకుండా మన పనిని మనం పూర్తి ఏకాగ్రతతో చేయడం. రైట్. ఈ మానసిక స్థితిని సాధించడానికే మన సోర్సెస్లో ఒక నిర్దిష్టమైన ధ్యానాన్ని సూచించారు. అంటే రోజు ఉదయం లేదా సాయంత్రం ఎటువంటి ఆటంకాలు లేని ఒక నిశ్శబ్ద వాతావరణంలో ఒక 20 నుండి 40 నిమిషాలు కూర్చుని ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసే విధానం కూడా చాలా స్పెసిఫిక్గా ఉంది కదా. అంటే ఒక స్వర్ణవర్ణంలో బంగారు రంగులో ఉన్న కమలంపై కూర్చుని అభయం ఇంకా వరదమిస్తున్న లక్ష్మీదేవిని స్పష్టంగా ఊహించుకోవాలి అనుంది. అవును, ఆ విజువలైజేషన్ చాలా ముఖ్యం. ఆ తర్వాత శ్వాస తీసుకుంటూ ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః అని మనసులో జపించాలి. మళ్ళీ శ్వాస వదులుతూ సంపద, సంతోషం మన వైపు వస్తున్నట్లుగా భావించాలి అని చదివాను. ఇక్కడ నాకొచ్చే సందేహం ఏమిటంటే, అసలు ఈ నిర్దిష్టమైన విజువలైజేషన్ వల్ల మన బ్రెయిన్లో నిజంగా ఏం జరుగుతుంది? ఇది చాలా మంచి ప్రశ్న. అంటే అప్పుల వాళ్ళు ఇంటి ముందు ఉంటే మనం ఈ రంగులు మంత్రాలు ఊహించుకుంటూ కూర్చుంటే అప్పులు ఎలా తీరుతాయని ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఇది చాలా ప్రాక్టికల్ డౌట్ ఉంది. ఇక్కడ సైన్స్ అలాగే న్యూరోబయాలజీ ఎలా పనిచేస్తాయో మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా తీవ్రమైన అప్పుల్లో లేదా ఆర్థిక ఒత్తిడిలో ఉన్నప్పుడు వారి మెదడులోని అమిగ్డాలా అనే భాగం యాక్టివేట్ అవుతుంది. ఓహో, అమిగ్డాలా. అవును, ఇది ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్నిస్తుంది. అంటే ఎప్పుడూ ఒక రకమైన భయం, ఒక పానిక్ మోడ్ అన్నమాట. ఆ స్థితిలో మన మెదడు సమస్యలను లాజికల్గా పరిష్కరించలేక ఉన్న సమస్యలను మరింత జటిలం చేస్తుంది. రైట్. భయంలో ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేం కదా అని చెప్పే సంకేతాన్ని ఊహించుకుంటూ క్రమబద్ధంగా శ్వాస తీసుకుంటామో అప్పుడు ఆ పానిక్ మోడ్ ఆగిపోతుంది. సో అంటే ఇది మన మెదడును శాంతపరచడానికి వాడే ఒక టెక్నిక్ అన్నమాట. ఒక రకంగా మన ఆపరేటింగ్ సిస్టమ్ని రీసెట్ చేయడం లాంటిదా? కరెక్ట్, సరిగ్గా అదే. ఈ ధ్యాన ప్రక్రియ వల్ల మెదడులో డోపమిన్ అలాగే సెరోటోనిన్ స్థాయిలు మెరుగుపడతాయి. ఇవి మనకు ప్రశాంతతను ఇచ్చే రసాయనాలు. ఇవి రిలీజ్ అయినప్పుడు మన మెదడులోని ఆ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ చురుకుగా పనిచేస్తుంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్, ఇక్కడే లాజికల్ థింకింగ్ జరుగుతుందా? అవును, లాజికల్గా ఆలోచించడం, కొత్త అవకాశాలను గుర్తించడం ఇక్కడే జరుగుతాయి.
అంటే ఆందోళనతో క్రాష్ అయిపోతున్న బ్రెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ని పాజిటివ్ ప్రోగ్రామ్స్ రన్ అయ్యేలా రీసెట్ చేయడమే ఈ ధ్యానం అసలు ఉద్దేశం. వావ్, ఆ మెకానిజం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇక్కడే మనం అసలు టాపిక్లోకి వద్దాం. ఈ ధ్యానం చేసే సమయంలో వేరే ఏ మొక్కను కాకుండా కేవలం తులసి మొక్కనే దగ్గర ఎందుకు ఉంచుకోవాలి? రైట్, ఇది చాలా కీలకమైన పాయింట్. అంటే ధ్యానం ఎక్కడైనా చేయొచ్చు కదా. ఎన్నో రకాల అందమైన ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి, న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉంటాయి, మార్కెట్లో బోలెడు దొరుకుతున్నాయి. ఈ ప్రక్రియలో తులసికే ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? ఇక్కడే ఆ ఆధునిక వృక్షశాస్త్రం మరియు ప్రాచీన విజ్ఞానం ఒకే చోట కలుస్తాయి. తులసి కేవలం ఒక సాధారణ మొక్క కాదు. సైన్స్ ప్రకారం చూసుకుంటే తులసి రోజుకు దాదాపు 20 నుండి 22 గంటల పాటు ఆక్సిజన్ ఇస్తుంది. ఇది చాలా తక్కువ మొక్కలకు మాత్రమే ఉండే అరుదైన లక్షణం. 22 గంటల? వావ్! అవును, కానీ ఇంతకంటే ముఖ్యమైన విషయం మరొకటుంది. తులసి ఆకుల్లో ఆ యూజెనాల్ మరియు రోజ్మారానిక్ యాసిడ్ అనే శక్తివంతమైన బయోకెమికల్స్ ఉంటాయి. వెయిట్, ఈ కెమికల్స్ వల్ల మన శరీరంలో డైరెక్ట్గా వచ్చే మార్పు ఏమిటి? అంటే కేవలం వాసన చూస్తే అంత పెద్ద మార్పు వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఎలాగంటే మనం ఆ గాలిని పీల్చినప్పుడు ఈ యూజెనాల్ మరియు రోస్మారినిక్ యాసిడ్ మూలకాలు మన ముక్కులోని ఆ ఆల్ఫాక్టరీ బల్బ్ ద్వారా నేరుగా మెదడులోని లింబిక్ సిస్టమ్ను చేరుకుంటాయి. ఓకే. ఈ లింబిక్ సిస్టమ్ అనేది మన ఇమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఈ బయోకెమికల్స్ బ్రెయిన్లోకి వెళ్ళగానే శరీరంలో ఒత్తిడిని విపరీతంగా పెంచే కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఉత్పత్తిని అమాంతం తగ్గిస్తాయి. అంటే మనం ధ్యానం ద్వారా మెదడును శాంతపరచడానికి ఏ ప్రయత్నమైతే చేస్తున్నామో దానికి ఈ తులసి వాసన ఒక క్యాటలిస్ట్ లాగా, అంటే ఒక ఉత్ప్రేరకం లాగా పనిచేస్తుందన్నమాట. కరెక్ట్, సరిగ్గా చెప్పారు. దీన్ని వాస్తుతో కూడా కనెక్ట్ చేస్తారు కదా. మనం చదివిన సోర్సెస్లో ఈశాన్యం లేదా తూర్పును ఉంచితే సంపద ప్రవాహం పెరుగుతుందని చెబుతారు. అంటే ఒక మొక్కను తీసుకెళ్లి ఒక మూల పెడితే సంపద ఎలా వస్తుందనేది చాలామందికి అర్థం కాని పజిల్ కదా. దానికి చాలా లాజికల్ కారణం ఉందండి. ఈశాన్యం లేదా తూర్పు వైపు ఉదయం పూట సూర్యరశ్మి పుష్కలంగా వస్తుంది కదా. అవును, వస్తుంది. ఆ సమయంలో తులసి విడుదల చేసే ఆక్సిజన్ అలాగే దానిలోని ఔషధ గుణాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. ఆ గాలిని పీలుస్తూ ఎవరైనా తమ రోజును ప్రారంభిస్తే వారి శారీరక మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడైతే మనిషి ఫిజికల్గా మెంటల్గా అత్యుత్తమ స్థితిలో ఉంటాడో అప్పుడే తను సరైన నిర్ణయాలు తీసుకోగలడు. రైట్, ఏకాగ్రతతో పని చేయగలుగుతాడు. అవును, అంతిమంగా సంపదను సృష్టించేది అలాగే ఆ వచ్చిన సంపదను నిలబెట్టేది ఆ స్థిరమైన మైండ్ సెట్ మాత్రమే కదా. ఇది చాలా లాజికల్గా ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సామెతకు ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తోంది. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. చెప్పండి. తులసిలోని ఈ కెమికల్స్, అదిచ్చే ఆక్సిజన్, ఇవన్నీ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అని మనకిప్పుడు తెలుస్తోంది. కానీ ఇవి ప్రాచీన కాలం నాటి ప్రజలకు ఎలా తెలుసు? పైగా వాళ్ళు దీన్ని ఒక సైన్స్ లాగా కాకుండా ఒక అద్భుతమైన పురాణ కథగా ఎందుకు మార్చారు? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఆ వృంద కథ గురించి విన్నప్పుడు ఇది కేవలం ఒక బాటనీ పాఠంలా కాకుండా ఒక గొప్ప దైవిక అంశంగా అనిపిస్తోంది. ఇది ప్రాచీన భారతీయుల ఒక అద్భుతమైన ఆలోచన విధానానికి నిదర్శనమండి. ఎందుకంటే ఒక విషయాన్ని కేవలం సైన్స్ లాగా చెప్తే బహుశా అది కాలక్రమంలో కనుమరుగైపోవచ్చు, లేదా సామాన్య ప్రజలకు అది అర్థం కాకపోవచ్చు. అవును, సైన్స్ అందరికీ రీచ్ అవ్వకపోవచ్చు. రైట్. అందుకే ఒక అత్యంత విలువైన ఔషధ మొక్కను భవిష్యత్ తరాల కోసం సురక్షితంగా కాపాడాలంటే దానికి దైవత్వాన్ని ఆపాదించడం అత్యుత్తమ మార్గమని వాళ్ళు భావించారు. ఓహో, ఒక మాస్టర్ స్ట్రోక్ అన్నమాట. అవును, మనకు బ్రహ్మ వైవర్త మరియు వరాహ పురాణాల్లో ఈ వృంద కథ కనిపిస్తుంది. జలంధరుడు అనే ఒక రాక్షసుడి భార్య ఈ వృంద. ఆమె సామాన్యురాలు కాదు, చాలా గొప్ప విష్ణు భక్తురాలు, పైగా అత్యంత పతివ్రత. ఆమెకున్న ఆ పతివ్రత్యం అనే శక్తి వల్లే ఆ రాక్షసుడైన జలంధరుడు అజేయుడవుతాడు. అంటే ఒక దుష్టుడికి ఒక మంచి వ్యక్తి యొక్క ప్రవర్తన ఒక కవచంలా మారిందనమాట. కరెక్ట్. దేవతలు కూడా అతన్ని ఏమీ చేయలేకపోతారప్పుడు. అప్పుడు ఆ కవచాన్ని ఛేదించడానికి సాక్షాత్తు విష్ణుమూర్తే రంగంలోకి దిగాల్సి వస్తోంది కదా. మారువేషంలో వెళ్ళి ఆమె పతివృత్యాన్ని భంగం చేస్తాడు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న వృంద ఆగ్రహంతో విష్ణువును ఒక రాయిలా, అంటే ఒక శాలగ్రామంగా మారిపోవాలని శపిస్తోంది. అవును,
కానీ ఆ కథ అక్కడితో ఆగిపోలేదు. విష్ణువు ఆమె చేసిన త్యాగాన్ని, ఆమె భక్తిని చూసి చలించిపోతాడు. ఆమెను కేవలం ఒక మొక్కగా కాకుండా తన హృదయానికి అత్యంత ఇష్టమైన తులసిగా మారుస్తాడు. ఎప్పుడూ తన గుండెలపైనే ఉంచుకుంటానని, అసలు తులసీదళం లేనిదే ఏ పూజనూ తాను స్వీకరించనని గొప్ప వరమిస్తాడు. కొన్ని ఇతర సంప్రదాయాల్లో అయితే తులసిని రాధాదేవి అంశగా కూడా భావిస్తారు. ఇదంతా వింటుంటే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. అసలు ఈ కథ వెనుకున్న సైకాలజీని గమనిస్తే సాక్షాత్తు ఈ సృష్టిని నడిపించే విష్ణుమూర్తి సైతం ఒక భక్తురాలికి అంతటి ప్రాధాన్యత ఇచ్చాడంటే ఆ మొక్కకు ఎంతటి గౌరవం ఇవ్వాలో సామాన్య ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అవును, ఖచ్చితంగా. అంటే ఆ మొక్కను ఏదో ఒక సాధారణ తోట పనిలాగా కాకుండా అత్యంత పవిత్రంగా చూసుకునేలా ఈ కథ చేసింది. కరెక్ట్. దీన్నే మనం ఎకాలజికల్ ప్రిజర్వేషన్ అంటే పర్యావరణ పరిరక్షణకి సంబంధించిన ఒక గొప్ప టెక్నిక్ అని చెప్పొచ్చు. ఒక మొక్కలో ఉన్న ఆ అపారమైన ప్రాణశక్తిని కాపాడటానికి మన పూర్వీకులు దైవత్వాన్ని, భక్తిని జోడించారు. వాట్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నిజమైన భక్తి, త్యాగం ఎక్కడైతే ఉంటాయో అక్కడ సంపదకు ప్రీతికైన లక్ష్మీదేవి కటాక్షం వాటంతట అవే వస్తాయని ఈ కథ మనకు పరోక్షంగా చెబుతోంది. రైట్. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. లక్ష్మీ స్వరూపంగా ఆ విష్ణువుకు అత్యంత ప్రియమైనదిగా భావించే అంతటి పవిత్రమైన మొక్కను మన అవసరాల కోసం, అంటే మన ఇంటి అవసరాల కోసం ఉపయోగించాలంటే సాధారణ ఆకుల్లా వెళ్ళి ఇష్టం వచ్చినట్లు తుంచకూడదు కదా. అస్సలు తుంచకూడదు. ఈ పద్ధతిలో ఆకులు కోయడానికి కూడా చాలా కఠినమైన నియమాలు, ఒక పక్కా ప్రోటోకాల్ ఉన్నాయని మన సోర్సెస్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అవును, ఇక్కడే ఈ ప్రక్రియ అత్యంత ఆసక్తికరంగా మారుతోందండి. ఎందుకంటే ఆకులు కోయడానికి బ్రాహ్మీ ముహూర్తం అత్యుత్తమ సమయం అని చెబుతారు. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఆ సూర్యోదయానికి ముందుండే సమయం. తెల్లవారుజామున అన్నమాట. అవును. ఈ సమయంలో వాతావరణంలో కాలుష్యం దాదాపు శూన్యం. పైగా గాలిలో ఓజోన్ స్థాయిలు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటాయి. ఆ సమయంలో మొక్కలోని ఔషధ గుణాలు, దాని ప్రాణశక్తి ఉచ్చ స్థితిలో ఉంటాయి. అలాగే మొక్క విశ్రాంతి తీసుకునే సాయంత్రం వేళల్లో లేదా రాత్రి సమయాల్లో దాన్ని అసలు తాకకూడదు అని చెబుతారు. రోజులు కూడా చాలా ముఖ్యమనుంది కదా. ఆదివారంకి వస్తే సూర్యదోషం వస్తుందని, అలాగే ఏకాదశి, పౌర్ణమి, గ్రహణాల రోజుల్లో కోయడం పాపమనుంది. గురువారంకి వస్తే అత్యుత్తమం అని సూచించారు. కరెక్ట్. ఆ రోజుల్లో మొక్కకు విశ్రాంతి ఇవ్వాలన్నమాట. పైగా కోసేటప్పుడు కూడా ఉదయాన్నే స్నానం చేసి చేతులు శుభ్రంగా ఉంచుకుని ఓం తులసి ద్యవ్యై నమః అంటూ, లేదా మనసులో ఒక క్షమాపణ అడిగి మొక్క అనుమతి కోరాలి. అది కూడా 2 చేతులతో కాకుండా కేవలం కుడి చేతితో మొక్కకు ఏమాత్రం గాయం కాకుండా చాలా సున్నితంగా ఒక్కొక్క ఆకునే తెంపాలి. ఆ తర్వాత దానికి కృతజ్ఞతలు చెప్పాలి. అవును, ఇది చాలా స్పెసిఫిక్ ప్రోటోకాల్. సో ఇదంతా వింటున్నప్పుడు ఒక ఆధునిక మనిషికి సహజంగానే ఒక పెద్ద సందేహం వస్తుంది. నేను కొంచెం పుష్ బ్యాక్ చేసి అడుగుతున్నాను అనుకోకండి. పర్వాలేదు, అడగండి. ఈ ఆదివారం కోయకూడదు, స్నానం చేయాలి, కుచేత్తోనే కోయాలి లాంటి నియమాలు పాటించకపోతే దేవుడు శిక్షిస్తాడనే ఉద్దేశంతో, లేక ఏదో అరిష్టం జరుగుతుందనే ఒక భయం పుట్టించడానికి ఇవన్నీ చెప్పబడ్డాయా? అంటే ప్రకృతిని వాడుకోవడానికి ఇంత పెద్ద భయం అవసరమా అని ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఇది బహుశా ఈ డీప్ డైవ్లోనే అత్యంత ముఖ్యమైన ప్రశ్న అండి. ఇది దేవుడి భయం కాదు, భయపెట్టడం అంతకంటే కాదు. దీన్ని మనం ఒక బిహేవియరల్ ట్రైనింగ్ లాగా, అంటే ఒక ప్రవర్తనా శిక్షణ లాగా చూడాలి. ఓహో, ప్రవర్తనా శిక్షణ. అవును. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? జస్ట్ ఒక బటన్ నొక్కి మనకు కావాల్సిన వస్తువులను ఆన్లైన్లో తెప్పించుకుంటున్నాం. ప్రకృతిని ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటున్నాం. ఇది ఆధునిక కన్జ్యూమరిజం. కానీ ఒక చిన్న మొక్క దగ్గరకు వెళ్ళి ఆగి, దాన్ని గౌరవించి, దాని అనుమతి తీసుకుని, దానికి గాయం కాకుండా ఒక ఆకుని తీసుకోవడం అనేది మన ఈగోని, మన అహంకారాన్ని తగ్గించే ఒక అద్భుతమైన ప్రక్రియ. వావ్, ఇది చాలా డీప్గా ఉంది. అంటే మనం అహంకారాన్ని పక్కన పెట్టి ఒక కృతజ్ఞతను నేర్చుకోవడానికి ఇదొక ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా. చూడండి, ఒకరి దగ్గర మనం సహాయం పొందుతున్నప్పుడు, అది కేవలం ఒక చిన్న మొక్కైనా సరే, వారి ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నప్పుడు చూపే కనీసం మర్యాద ఇది. ఎప్పుడైతే ఎవరైనా ఒక మొక్కతో అంత సున్నితంగా, క్రమశిక్షణతో వ్యవహరించడం అలవాటు చేసుకుంటారో, ఆటోమేటిక్గా ఆ లక్షణం వారి బ్రెయిన్లో వైర్ అయిపోతుంది. అబ్బా, భలే చెప్పారు. అంటే రేపు వారు సంపదను సృష్టించేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు, లేదా వచ్చిన డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు కూడా అదే క్రమశిక్షణ, అదే కృతజ్ఞతాభావం వారిలో ఉంటాయి. దురాశ లేకుండా వనరులను గౌరవించే ఈ మైండ్ సెట్ ఏ తరానికైనా తరగని సంపదను ఇస్తుంది.
ఈ కఠినమైన నియమాల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే. అమేజింగ్. అహంకారాన్ని తగ్గించి వనరులను గౌరవించే లక్షణమే అసలైన సంపదను నిలబెడుతుంది అనేదొక అద్భుతమైన విశ్లేషణ. సరే, ఇదంతా బావుంది. పురాణాలు, నియమాలు, ఈ క్రమశిక్షణ అన్నీ వినడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఆ అసలు సమయం లేని, ఎప్పుడూ పరుగులతో ఉండే ఈ ఆధునిక నగర జీవన శైలిలో దీన్ని ప్రాక్టికల్గా ఎలా అన్వయించుకోవాలి? ఇది చాలా మందికి వచ్చే ప్రాక్టికల్ డౌట్. అవును, అపార్ట్మెంట్లలో ఉండేవాళ్లకి పెద్ద పెద్ద తోటలుండవు కదా. మన సోర్సెస్ దీని గురించి కొన్ని ఆచరణాత్మక విధానాలను సూచించాయి కదా, వాటి గురించి వివరిస్తారా? తప్పకుండా. ఆధునిక జీవన శైలికి తగినట్లుగానే ఈ పద్ధతులను మార్చుకోవచ్చు. అపార్ట్మెంట్లలో ఉండేవాళ్లు కనీసం బాల్కనీలో లేదా ఈశాన్యం మూలలో ఒక చిన్న కుండీలోనైనా ఈ మొక్కను పెంచుకోవచ్చు. ఉదయం దానికి నీళ్లు పోసి వీలైతే ఒక 3 లేదా 7 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలెందుకు? ప్రదక్షిణ చేయడం వల్ల ఆ మొక్క నుండి వచ్చే పాజిటివ్ ఆరాకి, ఆ స్వచ్ఛమైన ఆక్సిజన్కి మనం పూర్తిగా ఎక్స్పోజ్ అవుతాము. ఇక ధ్యానం కోసం ఆ తెంపిన ఆకులను ఒక రాగి పళ్ళెంలో నీళ్లు, కొంచెం పసుపు కుంకుమతో పాటు ఉంచి లక్ష్మీదేవి ఫోటో లేదా యంత్రం ముందు ఉంచాలి. ఓకే. ఆ తర్వాత దీపం, అగరబత్తి వెలిగించి మనం ఇందాక చెప్పుకున్న మంత్రంతో ధ్యానం చేయాలి. ఈ ధ్యానం పూర్తయ్యాక ఆ ఆకుల్లోని ఔషధ గుణాలు ఆ నీటిలో కలుస్తాయి. కాబట్టి ఆ తులసి నీళ్లను తీర్థంలా తాగవచ్చు. ఇలా చేయడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు ఫిజికల్ హెల్త్ కూడా బతుకుతుందన్నమాట. ఇక ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేకమైన రెమెడీ కూడా ప్రస్తావించారు కదా అందులో. అవును, గురువారం నాడు చేసే ఒక చిన్న ప్రక్రియ అది. రైట్. ఒక 11 ఆకులను తీసుకుని పసుపు బట్టలో కట్టి బియ్యం లేదా ఆట అంటే గోధుమ పిండి ఉంచే పాత్రలో దాచి ఉంచితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెప్పారు. ప్రయాణాల్లో ఉన్నవాళ్లు, మొక్కను పెంచలేని వాళ్ళు ఎండిన ఆకులు లేదా కనీసం ఒక ఫోటోను కూడా వాడొచ్చనుంది. ఎలర్జీ లాంటివి ఉన్నవాళ్లు కొద్దిగా తక్కువ మోతాదులో దీన్ని వాడుకోవచ్చు. అవును, ఇవన్నీ ఒక 3 నుండి 6 నెలల పాటు నిబద్ధతతో, అంటే కన్సిస్టెంట్గా చేస్తేనే ఫలితముంటుందని కూడా మన సోర్సెస్ స్పష్టంగా చెప్తున్నాయి. అసలు ఈ బియ్యం డబ్బాలో ఆకులు పెట్టడం వెనుక లాజిక్ ఏమిటంటారు? ఇక్కడ బియ్యం డబ్బా లేదా ఆటా పాత్ర అనేవి మన ఇంట్లో పోషణకు, అంటే సస్టైనెన్స్కు ప్రతీకలు. అక్కడ ఈ తులసిని ఉంచడం అనేది మనకి ఒక సైకలాజికల్ యాంకర్ లాగా పనిచేస్తుంది. సైకలాజికల్ యాంకర్ అంటే ఎవరైనా ప్రతిరోజు వంట కోసం ఆ డబ్బా తీసినప్పుడల్లా వారికి ఆ తులసి ఆకులు కనిపిస్తాయి. వెంటనే వారి ఉపచేతన మనసులో, ఆ సబ్కాన్షియస్ మైండ్లో వారు తెస్తున్న ధ్యానం, ఆ క్రమశిక్షణ, ఆ ప్రశాంతత అన్నీ రీకాల్ అవుతాయి. ఇది వారి లక్ష్యాలను, ఆలోచనలను ఎప్పటికప్పుడు సరైన ట్రాక్లో ఉంచుతుంది. సో ఇదంతా విన్న తర్వాత లాజికల్గా ఆలోచించే ఎవరికైనా వచ్చే ఒక సహజమైన ప్రశ్న నేను అడగాలి ఇప్పుడు. అడగండి. అంటే బియ్యం డబ్బాలో ఒక 11 ఆకులు పెట్టేసి దేవుడి ముందు ఒక అరగంట కూర్చుని ఇంకే పని చేయకుండా ఇంట్లో సోఫాలో కూర్చుంటే చాలు, మన బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వాటంతటవే వచ్చేస్తాయా? ఈ పద్ధతి యొక్క అసలు ఉద్దేశం ఏమిటి? ఖచ్చితంగా రావు. అసలు గాలిలోంచి డబ్బులు ఎలా పడతాయి? మన దగ్గర ఉన్న సోర్స్ కూడా చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెబుతోంది. ఈ పద్ధతిని ప్రారంభిస్తూ దానితో పాటు కష్టపడి పనిచేస్తేనే ఫలితం ఉంటుంది. అద్భుతాలు ఏవీ గాలిలోంచి ఊడిపడవు. కరెక్ట్. ఈ ధ్యానం, ఈ తులసి ఆరాధన, ఈ క్రమశిక్షణ ఇవన్నీ ఏంటంటే మన మనస్సులోని కన్ఫ్యూజన్ని తొలగించి ఒక క్లారిటీని ఇస్తాయి. అనవసరమైన భయాలు పోయి జీవితంలో రిస్క్ తీసుకునే ధైర్యం వస్తుంది. ఆ ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న అవకాశాలను మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాము. అంటే అవకాశాలను గుర్తించేలా బ్రెయిన్ని షార్ప్ చేస్తాయన్నమాట. ఖచ్చితంగా. ఆ వచ్చిన అవకాశాలను పట్టుకొని మన నైపుణ్యాలను ఉపయోగించి శ్రమించి పని చేయాల్సింది మనమే. ఇది మన ప్రయత్నానికి ఒక దైవిక శక్తిని, ఒక ఇమోషనల్ బ్యాలెన్స్ని జోడించే ఒక అద్భుతమైన టూల్ మాత్రమే. చాలా అద్భుతంగా వివరించారు. ఇదంతా చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఇది కేవలం రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసే ఏదో షార్ట్ కట్ మ్యాజిక్ ట్రిక్ కాదు. మానసిక శుద్ధిని, భయరాహిత్యాన్ని ఇచ్చే లక్ష్మీ ధ్యానం, స్వచ్ఛమైన ఆక్సిజన్ని, కార్టిసాల్ని తగ్గించే శారీరక ఆరోగ్యాన్ని పెంచే తులసిలోని సైంటిఫిక్ బయోకెమికల్స్, అలాగే వృంద కథ ద్వారా మనలో నిండిపోయే అపారమైన త్యాగ మరియు భక్తి భావన, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. అవును, అన్నీ ఇంటర్కనెక్టెడ్. రైట్. చివరగా ప్రకృతి పట్ల, సంపద పట్ల మనకొక క్రమశిక్షణను నేర్పే ఆకులు కోసే విధానం, ఇవన్నీ ఒకదానితో ఒకటి అల్లుకుని ఉన్న ఒక సమగ్రమైన ఫార్ములా అని చెప్పొచ్చు.
ఇవన్నీ కలిస్తేనే సంపదను ఆకర్షించడం మరియు దాని సద్వినియోగం చేసుకోవడం సాధ్యమవుతుంది. సరిగ్గా చెప్పారు. ఇది వందల ఏళ్ల క్రితమే డిజైన్ చేయబడిన ఒక హోలిస్టిక్ అప్రోచ్. ఆధునిక జీవితంలో ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఆందోళనలతో, కెరీర్ ఒత్తిడితో, ఈ అభద్రతా భావంతో సతమతమవుతున్నారో వారు ఈ చిన్న మార్పును తమ దైనందిన జీవితంలో అమలు చేయడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. నిజమే. ఈ విధానం వారికి కేవలం భౌతికమైన ధనం మాత్రమే కాకుండా ఆ జీవితంలో ఒక సమతుల్యత, శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మరియు పరిపూర్ణమైన సంతోషాన్ని తీసుకువస్తుందని ఈ విషయాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. అవును. ముగింపుగా మనం ఒక లోతైన ఆలోచనతో ఈనాటి డీప్ డైవ్ని ముగిద్దాం. మొదట్లో మనం సంపద అంటే కేవలం లెక్కలు, మన ప్రయత్నం, పెట్టుబడి అనుకున్నాం కదా. కానీ ఎప్పుడైతే మనం మన అహంకారాన్ని, దురాశను పక్కన పెట్టి కేవలం ఒక చిన్న మొక్క దగ్గరికి వెళ్ళి ఎంతో మర్యాదగా దాని అనుమతి అడిగి దానికి గాయం కాకుండా సున్నితంగా ఒక ఆకును తీసుకునే ఈ అద్భుతమైన ప్రక్రియను అలవాటు చేసుకుంటామో అప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఖచ్చితంగా. ఆ చిన్న అలవాటు మనకు తెలియకుండానే భవిష్యత్తులో మనం సంపాదించే సంపద పట్ల, ఆ వనరుల పట్ల మరియు మన చుట్టూ ఉన్న ఇతరుల పట్ల మనం చూపే నైతికతను, కృతజ్ఞతాభావాన్ని సమూలంగా మార్చేస్తుందా? మానవ ప్రవర్తనను ఇంత సున్నితంగా మలచగలిగే ఈ ప్రాచీన విజ్ఞానం గురించి నిజంగా ఎవరైనా ఆలోచించాల్సిన విషయమే. ఇదొక అద్భుతమైన ప్రయాణం.